వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం, క్షీణిస్తున్న పుస్తక పఠనం, పెరిగిపోతున్న స్క్రీన్ సమయం. పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి, వర్తమానాన్ని విద్యావంతం చేసి, భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు. అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు, అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం. ఆ వారసత్వ సంపదను అందించే వారధిగా శ్రీ పప్పు హనుమంతరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, 86 సంవత్సరాల నవయువకులు. నాకు తెలిసి నేటికి సుమారు 5-6 గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి. సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న సామాజిక తపన చూస్తుంటే కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను. సృజనాత్మకతను పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి. కాస్త నిడివి ఎక్కువైనా, మాస్టర్ వయసురీత్యా మాటలు తడబడినా, తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న 86 సంవత్సరాల ఆయన వయస్సు దృష్టిలో ఉంచుకోండి. వీడియో పూర్తిగా వినండి. నమస్తే. నేను ఇప్పుడే లోపలి దారి అనే తాత్విక కథలు పుస్తకం చదువుతున్నాను. ఇదివరకు చాలాసార్లు చదివాను, కానీ చదివిన వాటిని మీతో పంచుకోవాలని చూస్తున్నాను. ఇందులో అయినటువంటి అదేమిటంటే చాలా చిన్న విషయం. నిమిషంలో జ్ఞానం అనేటువంటిది ఒక కథ. నిమిషంలో జ్ఞానం లాంటి దానికి అవకాశం ఉందా అని శిష్యుడు అడుగుతాడు. అవును ఉంది అన్నాడు గురువు. శిష్యుడు అయినా ఇది మరీ తక్కువ సమయమేమో అన్నాడు. మళ్ళీ శిష్యుడు పెంకితనం చూడండి, మరీ తక్కువ సమయం, నిమిషం మరీ తక్కువ సమయమేమో అన్నాడు. నిజానికి 59 సెకండ్లైనా ఎక్కువే అన్నాడు గురువుగారు. శిష్యుడు ఆశ్చర్యంగా చూశారు. గురువు, ఒకసారి చంద్రుడిని చూడడానికి ఎంత సమయం పడుతుంది అన్నారు. క్షణకాలం అన్నాడు శిష్యుడు. అంతే కదా అన్నాడు గురువుగారు. మరి ఇన్నేళ్లుగా ఆధ్యాత్మిక అన్వేషణకు అర్థం ఏమిటి? కన్ను తెరుచుకోవడానికి జీవితకాలం పట్టవచ్చు, కానీ చూడడం మెరుపు వేగంతో జరుగుతుంది అన్నారు గురువుగారు. కన్ను తెరుచుకోవటానికి ఒక జీవితకాలం పట్టవచ్చు, కానీ చూడడం మెరుపు వేగంతో జరుగుతుంది అన్నాడు గురువుగారు. ఇది చాలా చిన్న కథే, విలువైన కథ. నాకు ఇది ముఖ్యంగా ఈ చిన్న వాటిని చెప్పాలి అనేటువంటి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో 4 నిమిషాలు వెచ్చించి ఒక విషయం వినడానికి చాలా కష్టపడిపోతున్నారట ప్రజలందరూ. అదే డివిఎస్ రాజు గారని మినర్వా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి, లయన్స్ క్లబ్లో కూడా పెద్ద ఆయన చెప్తూ ఉంటారు, చాలా చిన్నదే చెప్పాలి మాస్టర్ గారు, ఇప్పుడు ఈ రోజుల్లో వినేవాళ్ళకి ఎవరికి ఓపిక ఉండదు అని. అంచేత మీతో ఈ నిమిషంలో జ్ఞానం రాజుగారు చెప్పిన సూత్రాన్ని అనుసరించి చిన్నదే కదా అని మీతో పంచుకుంటున్నాను.